ప్రత్యూషేష్వనుబంధేన ప్రత్యూషేషనుబద్ధేన రుద్వా శృణ్వన్ హరే కదా రుద్వా శృణ్వన్ హరే కదా. స్వయంభూమను తన భార్యను ప్రజలను కూడి జీవితాన్ని అనుభవించను. ధర్మ విరుద్ధమగు వాంఛిత నియమాలతో కలత చెందక సమస్త కోరికలను పూర్ణము కావించుకొని గంధర్వులు మరియు వారి పత్నులు ఆ చక్రవర్తి సత్కీర్తిని కలిసి దానం చేసి ప్రాతకాలంలో అతను శ్రీహరి యొక్క లీలలను ప్రేమపూర్వక హృదయముతో ఆలకించెను. ఆయుతయామస్త్యప్స్యాసం ఆయాతయామస్త్యాసం యామాస్వాంతరయాపన యామాస్వాంతరయాపన శృణ్వతో ధ్యాయతో విష్ణు శృణ్వతో ధ్యాయతో విష్ణు పూర్వతో బ్రువతః కదా పూర్వతో బ్రువతః కదా. కనుకనే ఆయువు క్రమంగా గడిచిపోయినను అతని చిరకాల జీవితం అంటే ఒక మన్వంతర కాలం ఉంటాడు. అతను వ్యర్థముగా గడవలేదు. అతను విష్ణు భగవాన్ లీలల స్మరణము, ధ్యానము, రచనము, కీర్తనమందే నిలిచి ఉండే. అంటే ఈ లోకాలన్నిటికీ ఉన్నతమైన లోకంలో ఉండే మనువు ఎప్పుడు కూడా భగవంతుని గురించి వినడము, లీలను స్మరించుకోవడం, ఆయన ధ్యానంలో ఆయన గురించి రాయడంలో ఆయన కీర్తనలు ఇచ్చేవాడు. కానీ అతని ఆయుష్ క్రమంగా గడిచిపోతున్నా అతని జీవితం ఎప్పుడు వృధా కాదు. మనం కూడా భూలోకంలో ఉన్నా సరే మానవ జన్మలో అతి కొద్ది ఆయుష్ 100 సంవత్సరాలు. వాళ్ళ లెక్కను చూస్తే మనది ఎంతో తక్కువ. ఆ కొద్ది సంవత్సరాలు సరే మనం చేసే పనులు ఎప్పుడైతే భగవంతుని సంబంధంలో భగవంతుని స్మరించుకుంటూ చేస్తామో మన జన్మ కూడా సార్థకం అవుతుంది. భగవంతుడు చెబుతున్నాడు భగవద్గీతలో, మయ్యాసక్త మన ఆసక్తి నా మీద పెట్టుకోమని చెప్తున్నాడు. సయేవం స్వాంతరం నిన్నే సయేవా స్వాంతరం నిన్నే యుగానామేక సప్తతి యుగానామేక సప్తతి వాసుదేవా ప్రసంగేన వాసుదేవా ప్రసంగేన పరిభూతాగతిత్రయ పరిభూతాగతిత్రయ. 71 చతుర్యుగ చక్రాల కాలం అంటే 4,320,000 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయువు 71 చక్రాలంటే 4,32,00,000 సంవత్సరాలు కొనసాగిన అతని ఆయువు వాసుదేవుడి స్మరణను నందు వాసుదేవుడి ప్రసంగములలో గడిచిపోయింది. ఆ విధంగా అతను గతిత్రయమును దాటగా శరీర మానస దివ్య శరీర మానస దివ్య వయ్యాసే చ మానుష వయ్యాసే చ మానుష భౌతికాచ కథం క్లేశ భౌతికాచ కథం క్లేశ బాధంతే హరి సంశ్రయం బాధంతే హరి సంశ్రయం. కనుక ఓ విదుర మైత్రేయమని చెప్తున్నారు. కనుక ఓ విదుర భక్తి యోగములో శ్రీకృష్ణ భగవాను పూర్తిగా ఆశ్రయించిన వారికి దేహము, మనసు, ప్రకృతికి సంబంధించిన క్లేశాలు మరియు ఇతర మానవులు జీవుల నుంచి కష్టాలు ఎలా కలుగుతాయి అంటున్నారు ఆయన. ఎవరైతే మనసును ప్రతి క్షణం కూడా భగవంతుని లగ్నం చేయగలుగుతారో వాళ్ళకి వేరే మనుషుల వల్ల కానీ జీవుల వల్ల అంటే దోమలు, చీమలు, ప్రకృతి వల్ల కలిగే బాధలు కూడా వాటి నుంచి బయటపడతారని చెప్తున్నారు. ఆ కష్టం అనేది కలగనే కలగదు అని చెప్పి మైత్రేయమని చెప్తున్నాడు. మైత్రేయమని అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎవరు పక్కన ఓన్లీ ఉత్తవుడు మైత్రేయముని మాత్రమే ఉన్నారు. స్వామి తన ధామానికి వెళ్ళేటప్పుడు అంత గొప్ప వ్యక్తి అన్నమాట. యపృష్టో ముని విగ్రహ యపృష్టో ముని విగ్రహ ధర్మా నానా విధాన్ శుభాన్ ధర్మా నానా విధాన్ శుభాన్ నృణాం వర్ణాశ్రమాణం చ నృణానాం వర్ణాశ్రమాం చ సర్వభూతాహితాసద సర్వభూతాహితాసద. కొందరు గుళ్ళ ప్రశ్నకు సమాధానముగా అతడు స్వయంభూమను జీవుల యొక్క కరుణతో నానా విధ శుభ కర్మలను వర్ణాశ్రమ ధర్మాలను స్వయంభూమను బోధించెను. ఏతత్తాదిరాజస్య
మనోచరితాతమద్భుతం మనోచరితాతమద్భుతం వర్ణితం వర్ణనీయస్య వర్ణితం వర్ణనీయస్య తదపద్యోతయం శృణు తదపద్యోతయం శృణు. ఎవని ఖ్యాతి వర్ణనకు యోగ్యమైనదో అట్టి ఆదిరాజు స్వయంభూమను యొక్క అద్భుత చరిత్రను నేను నీకు వివరించింది. ఇక అతని కుమార్తె దేవాహుతి యొక్క సౌభాగ్యాన్ని గురించి ఆలకించుము. నశ్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో 3 రకాల తాపాలతో నిండి ఉంది. అదే దేహము, మనసుకు సంబంధించిన తాపాలు. మనసుకి ఎవరన్నా మాట అంటే అదే మాటి కలుసుకొని బాధపడతాము. దేహాన్ని ఎవరన్నా కొట్టినా కూడా బాధ కలుగుతుంది, అంటే తిట్టినా కూడా బాధ కలుగుతుంది. తర్వాత ప్రకృతి బీభత్సాలు, అంటే ఇప్పుడు వారం రోజుల నుంచి వాన పడుతూనే ఉంది, రైతులకు ఎంతో పంట నష్టం ఉంటుంది, వ్యాపారస్తులకు బిజినెస్ ఉండదు. అంటే ఈ 3 రకాలను ఏమంటారంటే ఆదిదైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక తాపాలు. ఈ 3 తాపాలు కూడా కృష్ణ భక్తి భావనను స్ఫూర్తిని విస్తరింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తయారు చేయడానికి మానవ సంఘం అంటే కృష్ణ భక్తి భావనని పెంచుకోవాలి. మానవ జీవితంలో ఆధ్యాత్మిక వాతావరణంలో మనం పొలం పనులు చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఆధ్యాత్మిక వాతావరణం మన చుట్టూ ఉండాలి. అంటే మన మనసు ఎప్పుడైతే భగవంతుని మీద లగ్నం అవుతుందో అది ఆధ్యాత్మిక వాతావరణం అవుతుంది. అలా చేయడానికే ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడింది. మానవ సంఘం మెయిన్, మానవ సంఘం దానికోసం ఉద్దేశించడం. భౌతిక అస్తిత్వ తాపాలు ఎన్నడూ కూడా భక్తి భావన స్థాయిని ప్రభావితం చేయలేవు. అంటే ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో వాళ్ళు కానీ బయట వెళ్ళగానే ఎవరన్నా తిట్టినా, కొట్టినా, లేదంటే వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైనా కూడా బిజినెస్ నష్టమయ్యి, పొలాలు నష్టమయ్యి, ఆ కష్టాలన్నీ కూడా ఇక్కడ చెబుతున్నారు. కృష్ణ భక్తిని చేపట్టినందున భౌతిక జగత్తు కష్టాలను పూర్తిగా అంతరించిపోయేవి కాదు. కానీ కృష్ణ భక్తిలో ఉన్న వారికి వాటి ప్రభావం కనిపించదంట. అంత వాళ్ళు ఉన్నంత లెక్క పడకుండా ఏముండవు, కానీ ఆ ప్రభావం చొప్పు దానికి బాధపడరు. ఏదైనా భగవంతు ఇష్టం, ఆయన మనకి ఎంత పెడితే అంతే వస్తుంది. ఎక్కువ మనం ఆశించినా కూడా మనం పొందలేము. ఎందుకంటే తానొకటి దర్శిస్తే దైవం ఒకటి దర్శింది అంటారు. భగవంతుడు ఏది చేసినా కూడా, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం వస్తుంది, వాళ్ళు మాకు ఇంజక్షన్ వద్దు, టాబ్లెట్ వద్దు అని ఏడుస్తారు, గొడవ పెడతారు. మనం వదిలేసి ఊరుకుంటామా? వాళ్ళకు ఇంజక్షన్ చేపిస్తాం, ఎందుకు? రోగం తగ్గాలి. అట్లా భగవంతుడు అప్పుడప్పుడు ఈ కష్టాల రూపంలో మనకి అడ్డుకట్లు వేస్తాడు. అవి ఎట్లా వస్తాయి అంటే, ఒకటి దైవం ద్వారా వచ్చాయి వర్షాలు కానీ, సునామీలు, తుఫాన్లు, గాలి బాండ్లు ఇవన్నీ. తర్వాత ఇతర జీవుల వల్ల వచ్చాయి, అంటే మన పూర్వజన్మ కర్మల వల్లే. ముందు జన్మ మనం ఎవరినో ఎంతో బాధపడితే ఇప్పుడు వాళ్ళ వల్ల మనం బాధపడాల్సి అది. తర్వాత ఇంకోటి ఇతర జీవులతోటి తర్వాత మన మనసు ద్వారా, మన శరీరం ద్వారా పడే బాధ. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక తాపాలంటారు. ఈ కష్టాలని మనం ఆపలేకపోయినా కృష్ణ భక్తి భావన అనేది ఆ కష్టాలతో ప్రభావితం కాకుండా రక్షించే రోగ నిరోధక. అంటే కరోనా టీకా వేసుకుంటే కరోనా రాదన్నారు కదా, ఆ విధంగా రోగ నిరోధక టీకా. ఇది కృష్ణ భక్తి. ఇది కృష్ణ భక్తునికి స్వర్గలోక జీవితాన్ని, నరకలోక వాసం రెండు కూడా సమానమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా భౌతికమైన వాటితో కష్టాలతో ప్రభావితం కారు కాబట్టి వారున్న వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణంగా మనువు దాన్ని ఏ విధంగా సృష్టించాడో తరువాత శ్లోకంలో వివరించబడింది. కృష్ణ భక్తి భావన యందు పూర్తి అనుభవానికే మానవ సంఘం నిజానికి ఉద్దేశించబడింది. భార్య పిల్లలతో కలిసి జీవించటకు నిషిద్ధం ఏదీ లేదు, ఉండొచ్చు. కానీ ధర్మ, అర్థ, కామ, చివరికి మోక్ష అనే ఈ 4 నియమాలకు విరుద్ధంగా జీవితాన్ని కొనసాగించాలి. చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని. ధర్మ అంటే ధర్మాన్ని ఆచరిస్తే ఏమొస్తుంది? అర్థము. అర్థం వస్తే ఏమవుతుంది? అర్థం అంటే డబ్బు. కామం అంటే కోరికలు తీరిపోతే, ఏది ఇల్లు కట్టాలి, పిల్లలు చదివించాలి, ఎన్నెన్నో ఉంటాయి. ఆ విధంగా మన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఒక రైతు తన ధర్మం వ్యవసాయం చేయడము, ఒక జాబ్ చేసే వ్యక్తి టైంకి వెళ్ళాలి, ఆఫీసులో చేయాలి, డబ్బులు తెచ్చి భార్య పిల్లల కోరికలు, చదువులు, బాధ్యతలు ఏమేమని తీర్చుకోవాలి. ఇలా అన్ని తీరటం వల్ల చివరికి ఏమొస్తుంది? మోక్షం లభిస్తుంది. అంటే తన ధర్మాన్ని కరెక్ట్ గా ఆచరించి కూడా మోక్షాన్ని పొందొచ్చు మనుషులు. కానీ అది కృష్ణ భక్తి సమన్వితమై ఉండాలి. అలా శరీరంతో జాబు చేసినా, పొలం పని చేసినా మనసుని భగవంతుడి మీద మనం లగ్నం చేయగలగాలి. దానికి అనే మోక్షం అనే నియమాలకు విరుద్ధంగా జీవితాన్ని కొనసాగించకూడదు. ఈ భౌతిక జగత్తుకు వచ్చి పడ్డ బద్ధ జీవులకు వారి కోరికలను పూర్ణము చేసుకోవడంలో
మార్గదర్శనం చేసి అదే సమయంలో ముక్తిని కలిగించి భగవద్నామానికి చేర్చే రీతిగానే వేదాలు రచించబడినవి. వేదాలన్నీ కూడా మానవ జీవితంలో మన కోరికలో తీర్చుకోవచ్చు, మంచి మార్గదర్శనం అంటే గురువు ద్వారా దారి తెలుసుకొని ముక్తి మార్గంలో కూడా వెళ్ళవచ్చు. ఈ రెండు కూడా మనకి వేదాల్లో చెప్పబడి, ఆ వేదాల సారమే శ్రీమద్ భాగవతము. 4 వేదాల సారము అదే చెప్తారు. 4 వేదాలకు ఒక కల్పవృక్షం లాగా మారితే ఆ కల్పవృక్షానికి కాసి పండిన పండే శ్రీమద్ భాగవతము. శ్రీమద్ భాగవతం రసమాలయం అని చెబుతున్నారు సుఖదేవ్. అంటే మనం ఒక మామిడి పండు తినాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒక డజన్ కాయలు జ్యూస్ లాగా చేస్తే గుట్టుకుని తాగేస్తాము. అదే విధంగా వేదాలనే కల్పవృక్షాలకు చెట్టు మీదే పండిన పండు శ్రీమద్ భాగవతం. అది ఇంకా సుఖముఖదామృత సంయుతం. అంటే సుఖదేవ గోస్వామి వంటి విశుద్ధ భక్తులు అంటే ఆయన ముక్త జీవుల ముఖ పద్మం ద్వారా బయటకు వచ్చింది. చిలక కొట్టిన పండులాగా ఇంకా టేస్ట్ గా ఉంటుంది అన్నమాట. అలాంటి భాగవతాన్ని భక్తుల యొక్క ముఖ పద్మం నుంచి జాలు వారే కృష్ణ కథామృతము అంటారు. దీంట్లో కూడా అంతా కూడా రాబోయే రోజుల్లో 3వ స్కంధం నుంచి మొదలవుతుంది. కర్దం ముని దేవాహుతికి వాళ్ళ ఒక పుత్రుడు పుడతాడు. భగవంతుడే కొడుకుగా వస్తాడు కపిల భగవానుడు. ఆయన మానవ జీవితంలో ఎలా ఉండాలేమో తల్లి బోధిస్తాడు. ఏం చేస్తే ఎలాంటి పొందుతారో దాని తర్వాత భగవంతుని అవతారాల గురించి వస్తుంది. ఆ అవతారాలన్నీ కూడా ఈ భాగవతం అంతా కూడా భగవంతుని వివిధ రకమైన అవతారాలు, ఆ లీలలు, భక్తులు ఎలా శరణు పొందారు, ఏ విధంగా మోక్షాన్ని పొందారు, గొప్ప గొప్ప రాజులు, ప్రపంచం మొత్తాన్ని వెళ్ళిన రాజులు కూడా ఏ విధంగా హరిభక్తి చేశారు. మనకుండే చిన్న సంసారం, 2 పిల్లలు, భార్య, ఒక ఇంటికే మనం సతమతం అవుతాం. ఈ ప్రపంచాన్ని రాజులు కట్వాంగుడు, ఇక్ష్వాకు అట్లా ఎంతో మంది. ఆఖరికి శ్రీరామచంద్రుడు కూడా తను తానే అర్చించుకున్నాడు. శ్రీరంగంలో ఉండే విగ్రహం సాక్షాత్ శ్రీరామచంద్ర భగవానుడు అర్చించిన విగ్రహమే. ఈ విధంగా రాజులందరూ కూడా ఎలా మార్గదర్శనం చేశారో మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి మనకి. కనుక భౌతిక జగత్తుకు వచ్చి పడిన బద్ధజీవులు వారి కోరికలు పూర్తి చేసుకోవడం వల్ల మార్గదర్శనం చేసి అదే సమయంలో ముక్తిని కలిగించి భగవద్ధామానికి వెళ్లే రీతిలో వేదని బాగా రచించబడింది. చక్రవర్తి అయిన స్వయంభూమను ఈ కింది నియమాలను అనుసరిస్తూ తన గృహస్థ జీవితాన్ని అనుభవించడానికి అర్థమవుతుంది. ప్రాతకాలంలోనే సంగీత వాద్యాలతో శ్రీహరి మహిమలు గానం చేస్తున్నారని, కుటుంబ సమేతులై చక్రవర్తి స్వయంగా ఆ పరమ పురుషుడి లీలలు విన్నాడని ఇక్కడ తెలుపబడింది. భారతదేశంలోని కొన్ని రాజవంశాల్లో మరియు మందిరాలయందు ఈ ఆచారము కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అది సంగీతకాలు షహనాయిలతో గానం చేయగా ప్రాసాదంలోని వారంతా ఆహ్లాదకర వాతావరణం నిద్రించి మేల్కొని నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడా గాయకులు షహనాయిలతో భగవంతుడు లీల గానం చేయగా వాటినే తలుచుకుంటూ ప్రాసాదంలో వారు నిద్రపోయేవారు. అందుకనే మనం పొద్దున్న మంగళహారతి, మనకు మంగళం కలిగించేది. పొద్దున్నే లేచి భగవంతుడిని స్మరించుకుంటూ మంగళారతి చేస్తాము. సాయంత్రం శయనారతి చేసి పడుకుంటాము. ఈ విధంగా దేవుడితో భగవద్భక్తితోటే రోజు మొదలవుతుంది. ఆ భక్తి ద్వారానే రోజు ముగుస్తుంది. ఆ విధంగా ప్రతి ఇంటి యందు ఈ సంగీత కార్యక్రమాలతో పాటుగా సంధ్యా సమయంలో శ్రీమద్ భాగవత శ్రవణం ఉంటుంది. ఇప్పుడు మనం సాయంత్రం సంధ్యా సమయంలో చేయట్లేదు, అప్పుడంతా పనుల్లో ఉంటారు కాబట్టి ఉదయ సంధ్య అంటారు దీన్ని. అంటే అటు వచ్చేకటి కాదు, ఇటు తెల్లారింది కాదు, ఉదయ సంధ్య. అది సాయం సంధ్య. సంధ్యా సమయం అని ఇచ్చారు. ఉదయం ఆ సాయంత్రం కూడా ఇవ్వలేదు. భాగవత శ్రవణం ఉండేది. కుటుంబ సభ్యులందరూ సమకూడి హరినామ సంకీర్తన చేసి శ్రీమద్ భాగవతం భగవద్గీత శ్రవణం చేస్తూ సంగీత లహరిని ఆస్వాదిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు కూడా వారు ఆ రీతిగానే కావిస్తారు. అటువంటి సంకీర్తన ద్వారా తయారైన వాతావరణము వారి హృదయాల్లో ఉండి నిద్రించేటప్పుడు కూడా వారు శ్రీకృష్ణ భగవాని కీర్తనే కలగంటున్నారు. ఆ విధంగా కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వం సాధించగలరు. అటువంటి అభ్యాసం అతి పురాతనమైనదని శ్రీమద్ భాగవతం ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అట్లా స్వయంభూ మనవే అంటే కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం ఉన్న ఇప్పుడు మనకి 7వ మన్వంతరం నడుస్తుంది. స్వయంభూ మను మొదటివాడు, 7వ మను వైవస్వత మన్వంతరం ఇప్పుడు మనకి జరుగుతుంది. ఇదంతా కూడా నిజము. ఇదేమి అబద్ధాలు కాదు. వేదాల్లో అబద్ధాలు రాయాల్సిన అవసరం వ్యాస భగవానుడు లేదు. అందుకని ఈ వేదాలు ధర్మశాస్త్రాన్ని రచించడానికే ఒక అవతారం, భగవంతుని యొక్క అవతారమే వ్యాసదేవుడు. మొన్న పోయిన గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని అంటారు. ఎవరైతే వ్యాస భగవానుడు చెప్పిందని చెప్పినట్టుగా, రాసిన దాన్ని రాసినట్టుగా ఎవరైతే బోధిస్తారో వాళ్ళు మాత్రమే
పరంపరలో ఉన్నవాళ్ళు. మిగతా ఎవరు కూడా వేరే వేరేగా చెప్పాళ్ళు ఎవరు కూడా పరంపర లేనట్టే శాస్త్రాలు ఉన్నదన్నట్టుగా వ్యాస భగవానుడు రాసింది రాసినట్టు చెప్పేవాళ్ళే పరంపరలో ఉన్న వాళ్ళని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఎన్నో చోట్ల మనం ముందు కూడా చదువుకున్నాము. కృష్ణ భక్తి భావనాయుత వాతావరణం యొక్క శాంతి సౌభాగ్యాలను గృహస్థ జీవితాన్ని గడపగలిగే ఈ మహదవకాశాన్ని స్వయంభూమను కోట్ల సంవత్సరాల కిందటే. ఇక మందిరాలను గురించి విచారిస్తే ప్రతి రాజప్రాసాదము ధనికుల గృహాలు చక్కని మందిరాలను కలిగే ఉంటాయి. కుటుంబ సభ్యులంతా తెల్లవారుజాము నిద్ర లేచి మంగళహారతిని చూడడానికి మందిరానికి వెళతారు. ఆ మంగళహారతి ప్రాతకాల పూజ, దాని యందు దీపాలు, శంఖము, పుష్పాలు, వింజామలతో శ్రీ విగ్రహాలకు సేవ జరుగుతుంది. భగవానుడు తెల్లవారుజామున నిద్ర లేచి తేలికగా ఉపాహారాన్ని కొని, అంటే భగవంతుని భోగా కూడా పెట్టాలి, తెల్లవారుజాము తేలిక కొంచెం స్వీట్ కొని భక్తులకు దర్శనం ఇస్తాడు. తర్వాత భక్తులు తమ గృహాలకు మరలిపోవచ్చు, మందిరం అందే భగవన్మహిమను కీర్తించవచ్చు. ఇటువంటి ప్రాతకాల కార్యక్రమం భారతదేశంలోని మందిరాల్లో రాజప్రసాదాలు ఇంకనూ కొనసాగుతుంది. జనసామాన్యం కోసమే మందిరాలు ఉద్దేశించబడినవి. రాజప్రాసాదంలోని మందిరాలు మాత్రం ముఖ్యంగా రాజకుటుంబం వారు బయటికి వెళ్ళరు కాబట్టి వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవచ్చు. అందుకని అందరూ కూడా దగ్గరలో ఉన్న మందిరానికి భక్తులతో కలిసి కీర్తించడం అలవాటు చేసుకోవాలి. అయినను అట్టి ప్రాసాదంలో మందిరాల్లో బెక్కింటి ఎందుకు జనసామాన్యుడు దర్శనం అనుమతించబడుతుంది. ఉదాహరణకు జైపూర్ మహారాజుకు చెందిన ఆలయం జైపూర్ లో ఉంటుంది. ఆయన ఆలయంలో రాజప్రసాదం అందే ఉంది, అక్కడ రాధా గోవింద మందిరం. అయినా కూడా బయట వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళవచ్చు, అనుమతిస్తారు. ఎల్లప్పుడూ కనీసం 500 మంది భక్తులు అక్కడ గుమిగుడి ఉంటే మనం చూడవచ్చు. గొప్ప విషయం ఏంటంటే అక్కడ జైపూర్ లో బిగ్ సిటీ అంటారు, ఉదయపూర్ అనుకుంటా, ఉదయపూర్ లో ఉందనుకుంటా, ఉదయపూర్ లో రాధా గోవింద మందిరం ఉంది. దాన్ని బిగ్ సిటీ అని అంటారు అన్నమాట. అక్కడ వ్యాపారస్తులంతా పొద్దున్నే మంగళహారతికి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే మంగళహారతికి వెళ్ళి మళ్ళీ షాపు తీయడానికి లేట్ అవుతుంది కాబట్టి 7 గంటల దర్శనానికి వస్తారు వాళ్ళు. వచ్చి దర్శనం చేసుకొని కీర్తనలో పాల్గొని, అక్కడ అంతా ఏం దొరుకుతుంది, మార్పులు. మనం ఇప్పుడు అందరూ కూడా వేసుకునేది అదే కదా, మార్పులు అది అన్ని అక్కడ అవే షాపులు ఉంటాయి. ఆ ఊర్లో మొత్తం కొన్ని కోట్ల బిజినెస్ అవుతుంది రోజు. అయినా సరే అంత పెద్ద బిజినెస్ మ్యాన్లు అయినా కోటీశ్వర్లు అయినా సరే ప్రతిరోజు గుడికి వచ్చి దర్శనం చేసుకుని దొంగ ప్రసాదం తిని ఆ తర్వాత వాళ్ళు బిజినెస్లకు వెళ్తారు. మళ్ళీ సాయంత్రం 6 అయినాక ఎంత వ్యాపారం వచ్చినా సరే షటల్ వేసి పొద్దున్న రమ్మని చెప్పేసి గుడికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని సాయంత్రం కీర్తనలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ దొంగ ప్రసాదం ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో ఉంటారు. అట్లంతా బిజినెస్, నైట్ భార్య పిల్లలతో, పొద్దున సాయంత్రం భగవత్ సంబంధం. అంటే వాళ్ళ జన్మ సార్థకం చేసుకుంటున్నారు. మనం నెలకొక్కసారి గుడికి వెళ్ళాలంటే కష్టం, రోజు గుడికి వెళ్ళేది చాలా తక్కువ, ఎక్కడో ఒకడ తప్పితే. అందుకని శీల ప్రభుపాదులు వారు ఎంతో దయతోటి, ప్రభుపాదులు వారు వారి శిష్యులు కూడా మనకి ప్రతి గ్రామంలో కూడా ప్రచారం చేసి గ్రామానికి ఒక ప్రచార కేంద్రం పెడితే అందరికీ కూడా మంగళహారతి చేసుకునే అవకాశము, సాయంత్రం హారతిలో పాల్గొనే అవకాశం కలిగించాలని ఈ విశిష్టం పెట్టారు. దానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మిగతా వాళ్ళంతా ఎవరికి వాళ్ళే మా ఇంట్లో మేము చేసుకుంటాంలే, మేము గుడికి పోయి వస్తామని అనుకోకుండా కనీసం బాధ్యతగా తీసుకొని ఒక మందిరం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించాలి. నేను అందరికీ కూడా చాలా వినయంగా విన్నపించుకుంటున్న విషయము. ఇది నా కొరకు కాదు, నా కోసం కాదు, మీ కోసం, మీ ఊర్లో వాళ్ళ కోసం భగవంతుడు ఏర్పాటు చేసిన విధానం ఇది. భగవంతుడు చెప్పారు, ప్రభుపాదులు చెప్పిందే గురుదేవులు చెప్పారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో మా ఊర్లో సెంటర్ లేదే, ఎన్నాళ్ళన్నా మంగళారతి చేయలేకపోతున్నాం, ఇంట్లో చేసుకుంటే మీరు ఒక్కళ్ళే బాగుపడతారు. ప్రచార కేంద్రం పెట్టడం ద్వారా ఎంతో మందికి అవకాశం దొరుకుతుంది. ఏ జీవులైతే పుణ్య ఫలాన్ని ఎక్కువ పోగు చేసుకుంటారో వాళ్ళంతా కూడా మందిరానికి రాగలరు. పాపకర్మలు ఎక్కువ కలిగిన వాళ్ళు, భగవంతుని మీద శ్రద్ధ లేని వాళ్ళు మంగళారతికి రాలేరు. దేశం గుళ్ళల్లో ఉండే ప్రచార కేంద్రాల్లో ఉండే మాతాజీలు కూడా వేరే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్పి మంగళారతికి వచ్చి భగవంతుని అనుగ్రహాన్ని పొందమని చాలా వినయంగా వేడుకోండి, మీరు చెప్పండి. అక్కడ ఏళ్ల తరబడి గుడికి వచ్చిపోయి ఏదో సాయంత్రం వచ్చి వినిపోవటం కాదు, ఎన్నాళ్ళున్నా ఎలకతోలాగా ఉండొద్దని చెప్పండి వాళ్ళకి. ఈ విధముగా సంగీత వాద్యాలతో భగవంతుని మహిమలు గానం చేస్తూ జీవితాన్ని అనుభవిస్తారు. ఈ మందిరార్చన భగవద్గీత ఎందుకు కూడా పేర్కొనబడింది. ఒకే జన్మలో భక్తి యోగంలో జయాన్ని సాధించలేని వారు తరువాతి జన్మలో ధనవంతుల ఇంట్లోనో, రాజవంశంలో, జ్ఞానపూర్ణులకు బ్రాహ్మణుల ఇంట్లోనో భక్తులు ఇంట్లో జన్మించే అవకాశం ఇవ్వబడుతుందని చెప్పబడింది. అంటే ఈ జన్మలో కొంచెం భక్తి చేసి మళ్ళీ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో గుడి చిన్నప్పటి నుంచి భక్తి చేస్తారు. రాజవంశంలో గుడితే కడుపు కోసమని ఎక్కువ కష్టపడే పని ఉండదు.
బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టిన పని ఉండదు. తర్వాత ధనవంతులు ఇంట్లో పుట్టినా కూడా ధర్మిష్ఠలా పనిచేసే పని ఉండదు. పూర్వజన్మ కర్మల వల్లే ఇప్పుడు 24 గంటలు పనిచేసే ధర్మిష్ఠుల ఇళ్లలో పుట్టాము. రాబోయే జన్మలో ధనవంతుల ఇంట్లో లేదా బ్రాహ్మణ కుటుంబంలో లేదా రాజవంశంలో లేదా జ్ఞానపూర్ణమైన చాలా జ్ఞానంతో ఉన్న భక్తుల ఇంట్లో జన్మ వస్తుందని భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు. అందుకని కృష్ణ భక్తిలో మనం కొంచెం చేసినా సరే అది మనని 84 లక్షల జన్మల నుంచి కాపాడుతుంది. అటువంటి వంశాలు, ఈ 4 వంశాల్లో జన్మించిన వారు కృష్ణ భక్తి భావనాయుత వాతావరణాన్ని ఎటువంటి కష్టము లేకుండా పొందగలరు. కృష్ణమయమగు వాతావరణంలో జన్మించిన వాడు ఖచ్చితంగా కృష్ణ భక్తులు వృద్ధి చేసుకుంటారు. ఏ పూర్ణత్వాన్ని సాధించడం ఎందుకు గత జన్మలో అతను విఫలమయ్యాడో తిరిగి అదే అతనికి ప్రస్తుత జన్మలో ఇవ్వబడుతుంది. ఆ విధముగా అతడు తనను తాను నిశ్చయంగా పూర్ణుని కావించుకుంటాడు. కనుక ప్రతి ఒక్కళ్ళ ఇంకా చెప్పాలంటే పెట్టి ఆసక్తి ఉంటే భక్తులకి వీరికి ఒక మందిరం ఉండాలి. రాజభోగం అనేది సాధారణంగా మనిషిని నీచ స్థితికి, జంతు జీవితాన్ని దిగజారుస్తుంది. కనుక నాకు బాగా వస్తుంది, నేను తిని ఎంజాయ్ చేస్తాను, అందుకు మాత్రమే పుట్టాను అనుకుంటే తర్వాత అవన్నీ పోయి జంతువుల, మానవ జన్మ కూడా జంతువుల్లో పుట్టాల్సి వస్తుంది. ఇంద్రియ భోగం దానికంటే కంట్రోల్ లేని ఇంద్రియ సుఖమే దానికి కారణము. కానీ స్వయంభూమను రాజ్యంలోను గృహంలోను ఏర్పాటు చేసిన వాతావరణం పూర్తిగా కృష్ణ భక్తి భావన అయితేనే అయి ఉన్నది. అతను రాజర్షి రాజు ప్లస్ ఋషి కూడా. ఎందుకు రాజ్యాన్ని ఏలుతున్నాడు, అలాగే భక్తి మార్గంలో కూడా ఉంటున్నాడు. ఈ ప్రసంగము బద్ధ జీవులకు సరిపోవునదై వారు ఇంద్రియ భోగార్థమే జీవితానికి, భౌతిక జీవితానికి వస్తారు. ఇక్కడ వర్ణించినట్టు లేదా శాస్త్రాల్లో చెప్పినట్టుగా వారు భక్తి వాతావరణాన్ని తయారు చేసుకొనగలిగితే ప్రతి భౌతిక భోగంలో ఉన్నప్పటికీ మందిరార్చన మరియు గృహంలోని విగ్రహారాధన ద్వారా విశుద్ధ కృష్ణ భక్తి భావన యందు నిస్సందేహంగా పురోగమిస్తారు. ఎవరైతే ఈ భక్తి జీవితంలో ఇవన్నీ నేర్చుకొని వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు క్రమక్రమంగా మార్పు చెంది బ్రాహ్మణుల్లాగా మళ్ళీ జన్మగా ఈ జన్మలోనే బ్రాహ్మణులాగా. మేము కూడా ముందు అన్ని తినేవాళ్ళమి, అన్ని అలవాట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమి తినకుండా ఉల్లిపాయలు కూడా వేరుతున్న వాసన కూడా భరించలేక ఉంటున్నాము. అంటే బ్రాహ్మణుల్లాగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మాలో ఉన్న చెడంతా దూరం అయ్యి ఇప్పుడు బ్రాహ్మణుల్లాగా మారిపోయాం. మీరు కూడా ఎవరు ఏ కులంలో ఉన్న బ్రాహ్మణులాగా మారాలి, తర్వాత వైష్ణవుల్లా మారాలి. వైష్ణవులు ఉండాల్సిన ఈ లోకం కాదు, జంతు జీవితం కాదు. వైకుంఠ లోకాల్లో ప్రవేశించాలంటే కూడా క్రమక్రమంగా మనలో మార్పు వస్తుంది. మొట్టమొదటి జపంతో మొదలు పెడతాం, తర్వాత ఏకాదశి చేస్తాం, తర్వాత భగవంతుడి నుంచి వినడం మొదలు పెడతాం. కృత పుణ్య పుంజవహ అంటున్నారంటే పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్లోకుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క మహిమలను ఎవరైతే వినగలుగుతారో ఎన్నో జన్మల తర్వాతనే అవకాశం దొరుకుతుంది. మీరంతా కూడా భాగ్యవంతులు కనుకనే భగవంతుడు నీళ్ళు వినడానికి ఇంత ఆసక్తితో పొద్దున్న నిద్ర చెడగొట్టుకొని అంతా కూడా ఈ టైంలో బాగా నిద్రపోతా ఉంటారు. పొద్దుెక్కిందా 7-8 దాకా. ఒకప్పుడు నేను కూడా మూర్ఖురాల్లాగా అలాగే నిద్రపోయేదాన్ని. తర్వాత ఇప్పుడు బాధ కలిగింది. 44 సంవత్సరాలు భగవంతుని గురించి తెలుసుకోవడం నా జీవితం తెచ్చిపోయింది. ఎన్ని పాపకర్మలు పోగు చేసుకున్నాను కదా అని. కానీ భగవంతుడు భగవద్గీత 18వ అధ్యాయం 66 శ్లోకంలో చెప్పినట్టుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. ఆ విధంగా నేను కుటుంబాన్ని ఏమి వదలలేదు. పిల్లలకి అవసరం ఇప్పుడు కూడా నేను మా పెద్ద కూతురు వచ్చాను, ఏమి వదలలేదు. మనకు ఎంత సమయం పిల్లలకి ఇవ్వాలి, ఎంత సమయం భగవంతుడికి ఇవ్వాలి, భగవంతుడికి ఇచ్చే సమయం అంతా కూడా మన ఆత్మ కాదు. ఆ విషయాలను తెలుసుకోవాలన్నా కూడా మనకు ఒక గురువు ఉండాలి. కనుక భౌతిక జీవితం అంతా కూడా ఇంద్రియ భోగం మీద ఆసక్తి కలిగి ఉన్నది. భోగాల నడుమ మానవ జీవితాన్ని సద్వినియోగపరుచుకునే మహదవకాశాన్ని కృష్ణ చైతన్య ఉద్యమం జన్లకిస్తుంది. అంటే పగలంతా కూడా మనం ఇంటి కోసము, మన అవసరాల కోసం ఎంత చేసినా పొద్దున సాయంత్రం కృష్ణ భక్తికి మనం కేటాయించిన ద్వారా కొద్ది రోజుల్లో సాయంత్రం భగవద్గీత కూడా మొదలు పెట్టుకుంటాం. మనం మాక్సిమం రేపటి నుంచి అనుకుంటున్నాను నేను. ఈ విధంగా పొద్దున సాయంత్రం, పొద్దున్నే నిద్రలేస్తూనే భగవంతుడి గురించి వింటాము, సాయంత్రం భగవంతుని గురించి విని పడుకుంటాము. ఈ విధంగా మన జీవితం కూడా స్వయంభవం మనం ఎలా అయితే చెప్పడం ఆ విధంగా గడుస్తుంది. అంతా కూడా మళ్ళీ సాయంత్రం క్లాస్ కూడా అటెండ్ అవుతుంది. కానీ కృష్ణ చైతన్య ఉద్యమం జనసామాన్యానికి ఇది ఇస్తుంది. కనుక కృష్ణ భక్తి అనేది భౌతిక భోగవంతుని ఆపదు, అదేం కంట్రోల్ చేయమంటారు భగవంతుడు. కేవలం భోగానుభవ అలవాట్లను నియమం చేస్తుంది. అంటే పద్ధతి ప్రకారం
ఎంత భోగం చేయాలో దాన్ని కంట్రోల్లో పెడుతుంది భక్తి. అనగా భౌతిక సౌఖ్యాలను అనుభవిస్తున్నప్పటికీ పవిత్రమైన హరినామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా అనే సరళ విధానం ద్వారా వారు కృష్ణ భక్తిని చేస్తూ ఈ జన్మలోనే ముక్తిని పొందొచ్చు, గృహస్థ జీవితంలో ఉండి కూడా ముక్తిని పొందొచ్చు. కనుకనే అప్పుడే తయారు చేసిన ఆహారం అతి రుచికరంగా ఉంటుంది. 3-4 గంటల తర్వాత రుచి తగ్గుతుంది, ఇంకా ఎక్కువ సాయంత్రం దాకుంటే పాసిపోతుంది. అలాగే భౌతిక భోగాలు సైతం వయసు ఉన్నంత కాలమే కొనసాగుతాయి. జీవితపు చివరి దశలో ప్రతిదీ కూడా రుచిరహితం అవుతుంది, సమస్తము వ్యర్థం అవుతుంది, బాధాకరముగాను గోచరిస్తుంది. కానీ స్వయంభవ మనవు జీవితం మాత్రం నీరసించలేదు, తప్పపడలేదు. కృష్ణ భక్తి భావన నిరంతరం కొనసాగే కారణంగా అతను వృద్ధుడైనప్పటికీ అతని జీవితం ఆరంభంలో ఉన్నట్టే తాజాగా ఉంది. భక్తి భావనతో గడిపే వారి జీవితము సదా తాజాగా ఉంటుంది. దినము ఉదయిస్తూ అస్తమించే సూర్యుడు అందరి ఆయుష్ను హరించి వేస్తాడు. కానీ కృష్ణ భక్తి భావనలో ఉన్న వారి ఆయుష్ను మాత్రం హరింపడని శాస్త్రాల్లో చెప్పబడింది. విష్ణు భగవాని కీర్తన మరియు ధ్యానం అందే సదాని యుక్తై ఉన్నందున స్వయంభూ మనవు జీవితము కొంతకాలం పిమ్మట పాచిపోయినట్టు కాలేదు. అతడు తన సమయాన్ని ఎన్నడూ వృధా చేయలేదు కనుక పరమ యోగి అయి ఉన్నాడు. రాజు యోగి కూడా అయి ఉన్నాడు. ఆయన ఒక గృహస్థ అయ్యింది కూడా. మాట్లాడినప్పుడు అతను కేవలం కృష్ణుడు విష్ణువు గురించే మాట్లాడాడు. దేనినైనా వింటే అది భగవంతుని గురించే విన్నాడు. ధ్యానం చేసేటప్పుడు అది కృష్ణుడి పైన మరియు దేవదేవుని కర్మల పైన నిలిచి ఉంది. అతని ఆయుష్ 71 యుగాలకు దీర్ఘకాలం అని చెప్పండి. అంటే ఒక్క యుగము 4,03,20,000 సంవత్సరాలు. ఒక్క యుగము 4,03,20,000 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అట్టి 71 యుగాల కాల పరిమితియే మనువాయువు. బ్రహ్మదేవుడు ఒక్క రోజు అంది అట్టి మనువులు 14 మంది మారిపోతారు ఒక్క రోజులో. బ్రహ్మదేవుడు తన జీవన కాలం అంతా 71 సంవత్సరాలు ఉంటాడంటే ఆయన 71 సంవత్సరాలు అంటే 4,03,20,000 సంవత్సరాలు. మనువు కృష్ణుని గురించి పట్టడము, శ్రవణం చేయడం, ధ్యానించడం నియుక్తయ్యాడు. కనుకనే అతని జీవితం వృధా కాలేదు, పాచిపోలేదు. ఇది తెలుసుకొని మనం విని వెంటనే మర్చిపోక దీన్ని మళ్ళీ మనం చేసుకోండి. మందిరాల్లో ఉండే వాళ్ళు కూడా వృధా కాలయాపన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఫస్ట్ మనం భక్తి చేస్తున్నామో ఎదుటి వాళ్ళ తప్పులు ఎంతసాన్ని గుట్టామో చూసుకోండి. మనం డిస్టర్బ్ అయ్యి పక్కాళ్ళను కూడా డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే ఒకళ్ళు శ్రద్ధగా జపం చేస్తారో వాళ్ళని చూసి నేర్చుకోండి. అలా చేసి జపం చేసే వాళ్ళు ఎవరు అక్కడ సరిగ్గా లేరు అంటే కనుక అదేమి తీర్థము? కాకి తీర్థము. హంస తీర్థం కాదు, కాకి తీర్థం. అక్కడి నుంచి హంసలు ఎవరు ఉండరు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు. కనుక ఫస్ట్ మందిరాల్లో ఉండే వాళ్ళు వేరే విషయాలు మాట్లాడకుండా భగవంతుని గురించే మాట్లాడటం అలవాటు చేసుకోండి. వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడటం మానేసేయండి ఉంటే కనుక అలవాటు. కనుక ప్రకృతి 3 గుణాలకు లోబడిన గతిత్రయం ఉద్దేశించబడిందంటే ఈ 3 గతులు కొన్ని మార్లు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అవస్థలు వర్ణించబడతాయి. భగవద్గీతలో ఆ గతిత్రయము సత్వరజస్తమో గుణాలలో ఉన్న జనుల జన్మంగా వివరించబడింది. అంటే సత్వగుణంలో ఉన్నవారు వినండి జాగ్రత్తగా, ఇది సత్వగుణంలో ఉన్నవారు ఉన్నత లోకాలకు ఉద్ధరించబడతారు. రజోగుణంలో ఉన్నవారు భౌతిక జగత్తులోని ఈ భూమి పైన లేదా స్వర్గలోకాల్లో నిలిచి ఉంటారు. తమో గుణంలో ఉండేవారు జంతు జీవితానికంటే మానవుడి కన్నా హీనమైన జీవితంలో లోకాల్లో పతనం చెందడానికి గీతం. తమో గుణంలో మరణిస్తే జంతువులాగా పుట్టాలి. రజగుణంలో మరణిస్తే ఈ భూమిపైన స్వర్గలోకాల్లోనూ గంధర్వ కిన్నెర పురుష లోకాల్లోనూ ఉంటారు. శుద్ధ సత్తులో ఉండేవాళ్ళు వైకుంఠ లోకాలకు చేరుకుంటారని భగవద్గీతలో చెప్పబడింది. కానీ కృష్ణ భక్తి భావితుడు ఈ 3 గుణాలకు పరమైన వాడు. దేవదేవుడిని శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవలో నెలకొన్నవాడు అప్రయత్నం అనుకోకుండానే భౌతిక ప్రకృతి యొక్క 3 గతులకు వరుడై బ్రహ్మభూత స్థితి చేరుకుంటాడు. భగవద్గీతలో కూడా చెప్పండి, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరం. బ్రహ్మభూత స్థితి అంటే నశోచతి నకాంక్షతి, లేని దానికోసం ఏడడో తనకున్న దాని తన సంతృప్తిగా ఉంటాడు. నశోచతి నక అంటే ఏది కోరుకోడు, దేనికోసం దుఃఖించడు అంట. మనకి కొరకలో తీస్తే పెద్ద చిట్ట ఏమంటారు కొండ వీటి చాంతాడంత వస్తుంది మనకి. కనుక కృష్ణ భక్తి భావితుడు ఈ 3 గుణాలకు అతీతుడైన వాడు. శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవలో ఉండేవారు అప్రయత్నంగా ఈ 3 గతులకు పరుడై
బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారని భగవద్గీతలో చెప్పబడింది. స్వయంభవ మనువు కూడా ఈ భౌతిక జగత్తును పాలించాడు. భౌతిక సౌఖ్యాలు లగ్నమైనట్టు కనిపించిన సత్గుణ మందు గాని రజోగుణ మందు గాని నిలిచి ఉండక కేవలం దివ్య స్థితి అనేది నెలకొంది. అనగా భక్తి యోగంలో పూర్తిగా లగ్నమైన వాడు సర్వదా ఈ భూమి మీద నుండి కూడా ముక్తులై ఉంటారు. ఇలాంటి కష్టాలే వాడు లెక్క చేయరు కాబట్టి. ఈ విషయంలో పరమ కృష్ణ భక్తులకు బిల్వమంగళ ఠాకూర్ ఇలా పలికారు: నేను కృష్ణ భగవాన్ని పాద పద్మాల ఎడ అకుంఠిత భక్తిని కలిగి ఉంటే ముక్తిమాత సదా నా సేవ యందే నిలిచి ఉండగలదు. ధర్మ అర్థ కామ ఆజ్ఞకు లోబడి ఉండగలరు. ధర్మ అర్థ కామ మోక్షాలను జనులు కోరుకుంటారు. సాధారణంగా ఏదో ఒక భౌతిక లాభం కొరకే వారు ధర్మ కార్యాలు చేస్తారు. ఆ తర్వాత ఆ ఫలాన్ని ఇంద్రియ భోగంలో వినియోగిస్తారు. ఇంద్రియ భోగమందు పరాభవము చెందిన పిదప ముక్తిని కోరుకొని తత్వంతో ఏకమవ్వాలనుకుంటారు. అల్ప జ్ఞానం కలగ వారికి ఈ 4 ఆధ్యాత్మిక మార్గం అనిపిస్తుంది. ఆ నిజముగా తెలివి కలిగిన వారు ఈ 4ని ఉపేక్షించి కృష్ణ భక్తి భావనలోనే సరైన ఫలాన్ని వారు అందుకుంటారు. వారు ముక్తి కన్నా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తమను తాము ధరించుకుంటారు. భక్తులకు మోక్షం అనేది గొప్ప కార్యసిద్ధి కానే కాదు. ఎందుకంటే కృష్ణ భక్తి చేస్తేనంట అలాంటి వాళ్ళకి ముక్తి దేవంట చేతులు జోడించి నిలబడుతుందంట, ఎప్పుడు నేను ముక్తిని ఇవ్వాలా అని. అలాగే ధర్మార్థ కామ మోక్షాలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి అంట. కానీ కృష్ణ భక్తుల చూపు వాటి మీద ఎక్కడ ఉంటది? భగవంతుని చరణాల మీదనే. సవై కృష్ణ మత పదార విందయో వచాంసి వైకుంఠ గుణాను అన్నమి. అట్లా మనసుని ఎప్పుడు కూడా భగవంతుని పాద పద్మాల మీద లగ్నం చేసి తమ వచనాలు వాక్కుల్ని భగవంతుని నీళ్ళను స్మరించడంలో వేరే వాళ్ళకి చెప్పడంలో కూడా నియుక్తం చేస్తారు. అలా చెప్పలేని వాళ్ళు కనీసం 24 గంటలు జపం చేసినా కూడా ఇదే లాస్ట్ జన్మ అవుతుంది. అంటే పగలంతా జపం ప్రాక్టీస్ చేస్తే ఏ పని. ఇప్పుడు నవనీతమ్మ లాంటి పెద్దవాళ్ళు కానీ ఇంకెవరిని ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఉన్నా, లక్ష్మీదేవమ్మ మాత ఈ సంఘంలో ఉన్నారు, ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైనా సరే భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని పడుకొని కూర్చొని ఎలా వీలైతే అలా వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇదే లాస్ట్ జన్మ. ఎందుకంటే నిద్రలో కూడా అదే మంత్రం వస్తుంది వాళ్ళకి. ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా హరే కృష్ణ అంటారు, వైకుంఠానికి చేరుకుంటారు. భగవంతుడు చెబుతున్నాడు అదే, తస్మా సర్వేషు కాలేషు మామస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవాన సంశయ యం యం వాపి స్మరన్ భావం కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవరైతే శరీరాన్ని చెప్తారో నిరంతరం నన్ను తెలుసుకున్నాడు తప్పక నా లోకానికి చేరుకుంటారు. ఇంట్లో సందేహం అక్కర్లేదు అంటున్నాడు భగవాన్. కనుక కృష్ణ భక్తి భావన అనేది ఆ ముక్తిదేవిని ధర్మ అర్థ కామ మోక్షాలు కూడా అందరూ కూడా వాళ్ళ పాదాల కాడ నిలబడి ఉంటారు. వీళ్ళని ఎప్పుడు పొందాలా అని చెప్పి. అందుకని వాటి కోసం మనం తాపత్రయపడక్కర్లవి ఆటోమేటిక్ మన దగ్గరకు వచ్చేస్తే భక్తి చేస్తే ముక్తి కన్నా ఉన్నతమైన స్థితికి తమను తామే ఉద్ధరించుకుంటారు కృష్ణ భక్తులు. భక్తికి మోక్షం అనేది గొప్ప కార్యసిద్ధి కాదు. ఇంకా ధర్మార్థ కామాల ఫలాల గురించి చెప్పేది ఏమైనా భక్తులు వాటిని లెక్క చేయరు. వారు ఎప్పుడు కూడా దివ్య మార్గంలో నెలకొని ఉంటారంటే శాశ్వత మార్గం భగవంతుడు ఉండే లోకం. ఎప్పుడు కూడా భగవంతుని తెలుసుకునే వాళ్ళు ఆయన లోకానికి వస్తారని ఆయన చెబుతున్నాడు. ప్రతి జీవుడు సర్వదా ఏదో ఒక కష్టాలతో దేహానికో మనసుకో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి బాధపడుతూ ఉంటారు. ఈ వర్షాల వల్ల రైతులకు ఎంతో బాధ కలుగుతుంది, పొలాలు పాడైపోయి. అట్లే చలికాలంలో చలి, వేసవి కాలంలో వేడి భౌతిక జగత్తులో జీవులకు సర్వదా కష్టాలని కలగజేస్తాయి. కానీ భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మ ఆశ్రయాన్ని చేరుకున్న వారు భౌతిక జగమునందు జీవులకు సర్వదా చేరుకున్న వారు మాత్రము దివ్య స్థితిని నెలకొని ఉంటారు. ఏ విధమైన క్లేశాల చేత గాని, దేహంతో గాని, మనసుతో గాని, వేసవి కాలం శీతాకాలం కలిగే కష్టాలు గాని కలత చెందరు. అటువంటి అన్ని కష్టాలకు అతను పరుడై ఉంటాడు. కనుక ఎవని యొక్క ఖ్యాతి వర్ణనకు యోగ్యమైనదో అట్టి రాజుకు స్వయంభూమను యొక్క అద్భుత చరిత్రను మైత్రేయుని ఇక్కడ ఎవరికి విదురుడికి వివరించాడు. విదురుడు ఎవరు? సాక్షాత్తు యమధర్మరాజే. ఆయన కూతురు స్వయంభూమను కూతురు దేవాహుతి సౌభాగ్యం అంటే కర్దముడి లాంటి గొప్ప ఋషిని భర్తగా పొందింది. తర్వాత ఆమె భర్త ఆమెకి సంతానం కలగానే ఆమెను వదిలేసి వెళ్ళిపోతాను ముందే చెప్పాడు. ఆ కండిషన్ మీదనే పెళ్లి చేసుకున్నాడు. రేపటి నుంచి మైత్రేయుని దేవాహుతిని గురించి చెప్పడం మొదలు పెడతారు. శ్రీమద్ భాగవతంలోని కర్దముడు దేవాహుతిని వివాహమాడడం అనే తృతీయ స్కంధంలోని 22వ అధ్యాయానికి భక్తివేదాంత భాష్యం సమాప్తము. ఎవరన్నా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. चंद्रा श्रीमद् भागवतम की जय, कलियुग धर्म परिणाम संकीर्तन की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय।